ఇదేంటంటే ఒక జ్యువెలరీ నేను గివా నుంచి ఆర్డర్ చేశాననమాట. చాలా బాగుంది. మీతో షేర్ చేసుకోవాలనిపించింది. దీన్ని రివ్యూ చేద్దాం అనుకున్నాను. ఎవరికైనా యూస్ఫుల్ అయితే వాళ్ళు కూడా ఆర్డర్ చేసుకుంటారని. ఇదేంటంటే గివా బ్రాండ్ నుంచి నేను ఓపెన్ చేసేసాను. అసలు బాగుందా లేదా చూడడానికి, రిటర్న్ చేద్దామనేసి. చూస్తే సిఓడి ఆప్షన్ కూడా ఉందండి. నేను ముందు రోజు ఆర్డర్ చేశాను, వెంటనే వచ్చేసింది. ప్రైస్ వచ్చేసి 2199. సో ఎలా ఉందో లోపల ప్యాకింగ్ ఎలా వచ్చిందంటే ఇది ఒక వచ్చింది. అండ్ ఇదేంటంటే ఇక జ్యువెలరీ, ఇదేంటి సిల్వర్ జ్యువెలరీ అనమాట. గివా అంతా సిల్వర్ అండ్ గోల్డ్ జ్యువెలరీ ఉంటుంది. సో మన జ్యువెలరీ వాడుకున్న తర్వాత ఇందులో పెట్టుకుంటే మాత్రం లాంగ్ లాస్టింగ్ ఉంటుందనేసి ఇది ఒక పౌచ్ ఇచ్చారు. అండ్ ఒక వారంటీ కార్డు మనకి. అండ్ దాంతోపాటు ఇందులో జ్యువెలరీ గురించి స్కాన్ చేస్తే మనకి ఇంకా అడిషనల్ రివార్డ్స్ ఉంటాయన్నమాట. నేను ఆల్రెడీ స్కాన్ చేశాను. స్కాన్ చేస్తే నాకు 30% వచ్చిందనమాట ఒక ఆర్నమెంట్ పైన, నెక్స్ట్ ఆర్నమెంట్ పర్చేస్ పైన. సో ఇప్పుడైతే నేను ఏం పర్చేస్ చేయాలనుకోవట్లేదు. నెక్స్ట్ పర్చేస్ అప్పుడు చూద్దాము. ఇదనమాట. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఇంకా ఇందులో జ్యువెలరీ ఏంటి అనేది చూపిస్తాను. ఇదేంటంటే ఒక ఇయర్ రింగ్స్. ఇప్పుడు గోల్డ్ ఇయర్ రింగ్స్, డైమండ్స్ చాలా కాస్ట్లీ అయిపోయాయి కదా. సో నేనైతే ఈ డైమండ్స్, ఇదేంటంటే ల్యాబ్ డెవలప్డ్ డైమండ్స్ అనమాట. అండ్ సిల్వర్ ఇయర్ రింగ్స్ విత్ గోల్డ్ ప్లేటెడ్ ఇదనమాట. చాలా బాగున్నాయి. ఇఫ్ యు సీ, మీకు ఏదైనా చూడండి, డీటెయిలింగ్ కూడా చాలా బాగుందన్నమాట. నాకైతే సూపర్గా నచ్చేసాయి అసలు. ఇంత ఎక్స్పెక్ట్ చేయలేదు. ఒకవేళ బాగోకపోతే రిటర్న్ చేద్దాము అనుకున్నాను. కనిపిస్తున్నాయా? చాలా చాలా బాగున్నాయి. ఇక్కడ చాలా సింపుల్ ఇయర్ రింగ్స్ అండి. నాట్ ఈవెన్ ఒక 1 గ్రామ్ ఉంటాయేమో, 1 to 2 గ్రామ్స్ అంతే. కానీ చాలా బాగుంది. మన గోల్డ్కి ఎలా వస్తాయో అలా వచ్చారనమాట. అండ్ అలా ఉంది. నాకు ఎందుకో ఇట్స్ వెరీ గుడ్. డైమండ్స్ కూడా ల్యాబ్ అని చాలా షైనింగ్గా ఉన్నాయి, చాలా బాగున్నాయి. పెట్టుకుంటే చాలా బాగుంటాయేమో అనుకుంటున్నాను. ఇలా 2 ఇయర్ రింగ్స్ అయితే వచ్చాయి. ఇలా వచ్చాయన్నమాట. 2 కూడా చాలా బాగున్నాయి. అండ్ ఫాస్ట్ డెలివరీ, పెట్టుకుంటే కూడా. అండ్ ఇక్కడ ఒక చిన్న నోట్ కూడా వచ్చిందనమాట. ఎవరికైనా నచ్చితే మాత్రం ఖచ్చితంగా ట్రై చేయండి. మంచి ప్రోడక్ట్ అండ్ రీజనబుల్ ప్రైస్.